దగ్గర పడుతున్న కొద్దీ సంక్రాంతికి రానున్న సినిమాల మీద ఫోకస్ గట్టిగానే పడుతోంది. వస్తామన్న సినిమాలెన్ని, వచ్చే సినిమాలెన్ని, అందులో తమ అభిమాన హీరో చిత్రం ఉందా లేదా అంటూ అప్పుడే ఆరాలు మొదలయ్యాయి. వచ్చే సంక్రాంతికి వస్తున్నానని చెప్పకనే చెప్పేశారు హీరో విక్టరీ వెంకటేష్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు వెంకీ. మెగాస్టార్ తో అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడ్డానికి వెయిటింగ్ అంటున్నారు జనం. సంక్రాంతికి పలకరించే ఛాన్స్ ఏమాత్రం ఉన్నా మిస్ చేసుకోరు హీరో రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించే సినిమా సంక్రాంతికి ముస్తాబవుతుందని న్యూస్. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పండక్కి పర్ఫెక్ట్ మూవీ అని భావిస్తున్నారట మేకర్స్. వాల్తేరు వీరయ్య వైబ్స్ ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. స్టార్ హీరోల సినిమాలు ఎన్నుంటే ఏంటి, కంటెంట్ తో క్లిక్ అయ్యే సినిమాలకు పండగ సీజన్లో ఎప్పుడూ ప్లేస్ ఉండనే ఉంటుంది. దాన్ని ఈసారి నేను ఫిలప్ చేస్తానని చెబుతున్నారు నవీన్ పొలిశెట్టి. అనగనగా ఒక రాజు సినిమాతో ఈసారి బరిలోకి దూకుతున్నారు నవీన్. ఈసారి మన సినిమాలతో పాటు జనాలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక సినిమా జననాయగన్. విజయ్ సినీ కెరీర్లో లాస్ట్ సినిమాగా పాపులర్ అవుతోంది ఈ మూవీ. జనవరి 9న దళపతి క్రేజ్ చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అక్టోబర్ వస్తుందంటే ప్రభాస్ ఫ్యాన్స్ లో యమా సందడి మొదలైపోతుంది. తమ అభిమాన హీరో పుట్టినరోజుకి అప్డేట్స్ వెల్లువెత్తుతాయని వాళ్ళకి తెలుసు. సెట్స్ మీద ఇన్ని సినిమాలు ఉన్నప్పుడే అప్డేట్స్ కూడా సర్ప్లస్ గా ఉంటాయన్నది వారి ఆశ. మిగిలిన సినిమాల సంగతేమో గానీ ది రాజా సాబ్ మాత్రం గట్టిగానే రెడీ అవుతోంది. ఇంతకీ గిఫ్ట్ ప్యాక్ లో ఏముంది? ది రాజా సాబ్ సినిమా పోస్ట్ పోన్ అయిందన్న ఫీలింగ్ ఏమాత్రం లేదు డార్లింగ్ ఫ్యాన్స్ లో. డిసెంబర్లో కాకపోతే సంక్రాంతికొస్తుంది. అయినా పండక్కి మా ఓడి సినిమా వస్తే ఆ కిక్కే వేరప్ప అనే జోష్ కనిపిస్తోంది రెబల్ సైన్యంలో. ఇంకాస్త టైం దొరికింది కాబట్టి మరింత క్వాలిటీగా ఇవ్వండి విజువల్స్ ని అనే రిక్వెస్ట్లు మాత్రం వినిపిస్తున్నాయి. అన్నీ వింటున్నాం అంటున్న ది రాజాసాబ్ మేకర్స్ ఈసారి అడగకుండానే గుడ్ న్యూస్ చెప్పేశారు. కాంతారా చాప్టర్ 1తో పాటు ది రాజాసాబ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామన్నారు. సో అక్టోబర్ నెల అలా స్టార్ట్ అయ్యి కాగానే మే హ్యాపీ అంటున్నారు అభిమానులు. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఆ ఒక్క అప్డేట్ తోని ఆగడం లేదు ది రాజాసాబ్ టీం. డార్లింగ్ పుట్టినరోజున ఓ మంచి సాంగ్ లాంచ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ సరికొత్త ట్యూన్స్ తో రెడీ అయిపోయారు మ్యూజిక్ డైరెక్టర్. ఇక జనాలు వినడమే ఆలస్యం అనే కాన్ఫిడెన్స్ తో ఉంది టీం. జస్ట్ రాజాసాబ్ నుంచే కాదు, ఫౌజీ నుంచి, స్పిరిట్ నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు అభిమానులు. అటు సలార్, కల్కి టీమ్స్ కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో పలకరిస్తాయన్న ఆశ కనిపిస్తోంది అభిమానుల్లో. నిలుచున్న చోటే నిలబడి ఎన్ని ఫీట్లు చేసినా ఎగ్జైటింగ్ గా అనిపించలేదనుకోండి, జస్ట్ ఒక్క అడుగు పక్కకి జరగాలి. అది కూడా ఖచ్చితంగా పండి తీరుతుందనే నమ్మకం కుదిరినప్పుడు. మన హీరోలకి అలాంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు కొందరు కెప్టెన్లు. ఇంతకీ ఎవరు వారు, ఏంటా కదా చూసేద్దాం పదండి. మా వరకైతే వార్ 2లో ఇద్దరు హీరోలే. సినిమా చూశాక ఎవరు హీరోనో ఎవరు విలనో మీరే డిసైడ్ చేయండి అంటూ రిలీజ్ కి ముందు ఓపెన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే తారక్ విలన్ రోల్ చేస్తున్నారన్న ప్రచారం సాగింది. విలన్ రోల్ విషయంలో తారక్ తో పాటు ట్రెండ్ అయ్యారు అక్కినేని నాగార్జున. సూపర్ స్టార్ రజనీకాంత్ కి విలన్ నాగ్ అని ఫిక్స్ అయ్యారు లోకేష్ కనగరాజ్. అందుకే నాగ్ ఎన్ని నెరేషన్స్ అడిగినా ఓపిగ్గా చెప్పి ఒప్పించుకున్నారు. దానికి తగ్గినట్టే నాగ్ క్యారెక్టర్ కి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నారట మరో సీనియర్ హీరో మోహన్ లాల్. అయితే లాల్ ఒప్పుకున్నది మరో హీరో సినిమాలో విలన్ రోల్ కి కాదు, దోసా కింగ్ బయోపిక్ లో నటించడానికి శరవణ భవన్ యజమానిగా కనిపించబోతున్నారట మోహన్ లాల్. ఆయన లైఫ్ లో ఉన్న గ్రే షేడ్స్ పోర్ట్రే చేయడానికి ఓకే చెప్పారని న్యూస్. ఆల్రెడీ కల్కీలో కమల్ హాసన్ ఎలాగూ విలన్ రోల్ చేస్తున్నారు. లోకేష్ ప్లానింగ్ లో ఉన్న రజనీ కమల్ సినిమాలో కూడా కమల్ కి గ్రే షేడ్ ఉంటుందనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. మమ్ముట్టిని కూడా అతి త్వరలోనే విలన్ క్యారెక్టర్లో చూడబోతున్నామన్నది మలబార్ వార్త. ఇటీవల కోలుకున్న మమ్ముట్టి ఇప్పుడు నటిస్తున్న కలం కావల్లో నెగిటివ్ రోల్ చేస్తున్నారన్నది వైరల్ న్యూస్. కొత్త సిలబస్ చదవడానికి కష్టపడాలి కానీ ఆల్రెడీ చదివిన నావెల్ని చదవడానికి ఇబ్బంది పడాల్సిన పనేముంది? అలా అలా పేజీలు తిరిగేయచ్చు కదా. నియర్ ఫ్యూచర్లో ఇలాంటి ఫేజ్ని ఆస్వాదించబోతున్నారు మిస్ రష్మిక మందన్న. ఇంతకీ ఏంటా ఫేజ్, ఆమెకి అంతగా అలవాటైన విషయం ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. రష్మిక హవా మామూలుగా లేదు. సైలెంట్ గా వచ్చి సక్సెస్ అయ్యారు ఈ లేడీ. ఇప్పుడు ఆ సక్సెస్ ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు మిస్ నేషనల్ క్రష్. కొత్త ప్రాజెక్టులతో సరికొత్త కాంబినేషన్స్ తో దూసుకుపోవడం ఒకవైపు, ఆల్రెడీ పరిచయం ఉన్న హిట్ కాంబినేషన్స్ తో కంటిన్యూ కావడం మరొక వైపు. స్ట్రెస్ ని రష్మిక హ్యాండిల్ చేస్తున్న సీక్రెట్ ఇదేనంటూ చెప్పుకుంటున్న వాళ్లు కోకొళ్లలు. విజయ్ దేవరకొండ రష్మిక కాంబో స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలనుకునే మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు.
అలాంటి వారిని ఎప్పటినుంచో ఊరిస్తోంది ఈ కాంబో. మీరు అలాగే గట్టిగా అనుకుంటూ ఉండండి, త్వరలోనే కల సాకారమవుతుంది అంటున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండతోనే కాదు, టాలీవుడ్లో అల్లు అర్జున్తోనూ సూపర్ సక్సెస్ చూశారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. బ్యాక్ టు బ్యాక్ పుష్ప మూవీస్తో మెప్పించింది వీరి కాంబో. నెక్స్ట్ పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఎంత త్వరగా ఈ కాంబోని స్క్రీన్స్ మీద చూస్తామా అంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సందీప్ వంగ హీరోయిన్లకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఇండస్ట్రీలో. అలాంటి ప్లేస్నే కొట్టేశారు రష్మిక. యానిమల్లో ఆమె నటనకు ఫుల్ మార్క్స్ పడిపోయాయి. స్పిరిట్ కంప్లీట్ కాగానే సందీప్ టేకప్ చేసే యానిమల్ సీక్వెల్లో రష్మికను మరోసారి చూడ్డానికి మే సిద్ధమే అనే సిగ్నల్స్ పంపిస్తున్నారు అభిమానులు. అయ్యిందేదో అయిపోయింది, నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు మన హీరోయిన్లు. ఇంతకీ ఎవరు వారు? నార్త్ భామల మన వాళ్లేనా అంటూ ఆరా తీస్తున్నారు ఆడియన్స్. గట్టిగా ఫోకస్ చేస్తే వాళ్ళెవరో అర్థమైపోతుంది అంటున్నారు క్రిటిక్స్. ఘాటీ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు డైరెక్టర్ క్రిష్. అంతకన్నా ఎక్కువగానే సినిమా సక్సెస్ ని ఆకాంక్షించారు అనుష్క. అయితే అనుకున్నదొకటి, అయ్యిందొకటి. సినిమా ఆశించినంతగా క్లిక్ కాలేదు. అందుకే ఇప్పుడు మలయాళ కత్నార్ మీదే ఆశలన్నీ అంటున్నారు స్వీటీ శెట్టి. ఇటు అనుపమ పరమేశ్వరన్కి కూడా రీసెంట్ మూవీ పరద ఏమాత్రం ఆనందాన్నివ్వలేకపోయింది. బంపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా బోల్తా పడేసరికి కాసింత డిసప్పాయింట్ అయ్యారు అనుపమ. అయినా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు కిష్కిందపురి ప్రమోషన్స్లో. ఎలాగైనా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందన్నది అనుపమ మాట. ఈ ఏడాది మీద బోలెడంత నమ్మకం పెట్టుకున్న హీరోయిన్స్లో నిధి అగర్వాల్ ఒకరు. ఆమె నటించిన హరిహర వీరమల్లు విడుదలైంది. తారా అంటూ నిధి అగర్వాల్ గ్లామర్తో మెప్పించే ప్రయత్నం చేసినా సినిమాకు అది ఏమాత్రం ప్లస్ కాలేదు. ఆమె కెరియర్కి కూడా హరిహర వీరమల్లు పెద్దగా తళుకులు అద్దలేకపోయింది. మన సినిమాలే కాదు, నార్త్లోనూ నెక్స్ట్ సినిమాల సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు బాగానే కనిపిస్తున్నారు. ఆల్ఫా కోసం అలియా అలాగే వెయిట్ చేస్తున్నారు. సన్నీ సంస్కారికి తులసికుమారి కోసం జాన్వీ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రానున్న సినిమాలైనా తమ అభిమాన హీరోయిన్లకు బంపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.